నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ముందే చెప్పాను నేను. జంతర్ మంతర్ దగ్గర ఈ ఆమరణ నిరాదీక్షలు, ఈ ప్రొటెస్టుల వెనక చాలా అర్థాలుంది. వేరే వాళ్ళు ఎంటర్ అవుతారు. నిజంగా నీట్ పేపర్కి సంబంధించో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి సంబంధించింది కాదు. అవే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నా ముందు వీడియోస్లో కూడా ఉన్నాయి. అవే నిజమవుతున్నాయి, బయటకు వస్తున్నాయి. ఉదాహరణకి మోడీ రాజీనామా, జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370ని రెస్టోర్ చేయండి, రైతులు మళ్ళీ పాత కదే అందరూ కూడా ఎలాగైనా ఈ పార్లమెంట్ సమావేశాలు వీటిని అడ్డుకట్ట, నిరసనలు, విద్వేషాలు అదే కథ. గతంలో మనం చూసాము. షాహీన్బాగ్ నిరసనకారులు ప్రయత్నించారు. పటేదార్ పాటిల్ ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఉద్యమం, ఆ తర్వాత కుస్తీ పోటీల నిరసనకారులు, రైతుల నిరసనకారులు అయితే 3 సార్లు ప్రయత్నించారు. ఈ అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించి నిరసనకారులు, మణిపూర్ హింస నిరసనకారులు తాము ప్రత్యేకం అనుకున్నారు. హిజాబ్ వివాదం, అలాగే మరాఠా రిజర్వేషన్, వీళ్ళందరూ అన్ని రకాలుగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఉద్యమాన్ని అట్లా ట్రై చేసి మెయిన్ ఫోకస్ ఢిల్లీకి అనుకున్నారు, విఫలమయ్యారు. ఎక్కడా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం సోనం వాంగ్చుక్, అట్లాగే అభిజిత్ లేదా కాక్రోచ్ జనతా పార్టీ, వెనకున్న ముసుగులంతా కేజ్రీవాల్ ఆ పార్టీ, మిగతా పార్టీలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ముసుగులు తొలుగుతున్నాయి. మెయిన్ ఉద్దేశం అంతా కూడా ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుకి సంబంధించి, అట్లాగే ఇంకా జమ్మూ కాశ్మీరు ఇవన్నీ కూడా లేవనెత్తున్నారు. మోడీ రాజీనామా చేయాలంటున్నారు. చాలామంది సోనం వాంగ్చుక్ పెద్ద కన్ఫ్యూజను. చాలామంది సోనం వాంగ్చుక్ అంటే ఈయన తప్ప ఎవరూ లేరు, ఈయన ఒక పెద్ద యాక్టివిస్టు, నిజమైన జీవి, కామెంట్స్లో పెడుతున్నారు, మీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారని. ఆ లీడ్లోకి వెళ్లే ముందు సోనం వాంగ్చుక్ అన్ని 20 రోజులు నిరాదీక్ష చేశాడు. ఎయిమ్స్ డాక్టర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ కూడా అని చెప్పారు. డీహైడ్రేషన్ తప్ప ఏం లేదన్నారు. బీపీ, షుగర్ పారామీటర్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. 20 రోజులు నిరాదీక్ష చేసిన వ్యక్తికి పారామీటర్స్ నార్మల్గా ఉన్నాయంటేనే అర్థమవుతుంది అతను ఎలాంటి నిరాహార దీక్ష చేశాడని. ఒకళ్ళు నిజంగా చేసి ఎవరిని అంటే ఆయన్ని యోగి అని కూడా అనొచ్చు. సో అర్థమవుతుంది ఎలాంటి నిరాహార దీక్ష చేశాడు 20 రోజుల్లోని. ఇంకా సోనం వాంగ్చుక్ ఇమేజ్ పెడుతున్నాను, చాలా క్లియర్గా ఫాలో అవ్వచ్చు మీరు. ఈ వ్యక్తి ఎవరికైనా తెలుసా? యాక్చువల్గా ఈయన ఐసిఐ ఎంఓడికి చెందిన డాక్టర్ సోనం వాంగ్చుక్. ఈయన నేపథ్యం మరి విజయాల గురించి తెలుసుకుందాం మనం ఈరోజు ఖచ్చితంగా. ఎందుకంటే డాక్టర్ సోనం వాంగ్చుక్ ఎవరు అంటే, ఈయన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్కి క్రయోస్పియర్ స్పెషలిస్ట్గా వారి క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ యాక్షన్ ఏరియాలో పనిచేస్తున్నాడు ఈ సోనం వాంగ్చుక్. విద్యా నేపథ్యం ఈయనది చూస్తే మనం, ఈయన సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం యూకే మరియు జురిచ్ విశ్వవిద్యాలయం స్విట్జర్లాండ్ నుండి సంయుక్తంగా ఫిజికల్ జియోగ్రఫీలో పిహెచ్డి, మరియు ఈయన ఈ పిహెచ్డి చేశాడు. వార్సా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పోలాండ్ నుండి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఎంఎస్సి పట్టాలు కూడా పొందారు. ఈ నైపుణ్యం చూస్తే ఐసిఐ ఎంఓడిలో చేరకముందు ఈయన వ్రిజే యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్లో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడిగా మరియు ఇంట్రోఫెరోమెట్రిక్ సింథటిక్ ఆపర్చర్ రాడార్ ఇన్సార్ నిపుణుడిగా పనిచేశారు. ఆర్కిటెక్ట్ మరియు హిందూ కుష్ హిమాలయాల్లో జరిగే మార్పుల్ని మ్యాప్ చేయడానికి ఆయన తన ప్రధాన పరిశోధనలో శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ మరియు మిషన్ లెర్నింగ్ని ఉపయోగిస్తారు. నిరాహార దీక్ష చేసే కార్యకర్త అయిన తన పేరు గల వ్యక్తికి భిన్నంగా ఈ డాక్టర్ సోనం వాంగ్చుక్ పీర్ రివ్యూడ్ అయిన అనేక శాస్త్రీయ పత్రాలు ఉన్నాయి. ఈయన ప్రచురించిన పరిశోధనలోని ప్రధాన రంగాలు చూస్తే మనం ఈ జిఎల్ఓఎఫ్స్ అంటాం, హిమానీ నది సదస్సు విస్ఫోటక వరదలు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా భూటాన్ మరియు ఈ విస్తృత హిమాలయాల్లో కరుగుతున్న ఈ హిమానీ నదాల వలన సంభవించే ఆకస్మిక వరదలు, ప్రమాదాలని మ్యాపింగ్ చేయటం, విశ్లేషించటం మరియు అంచనా వేయటం, ఇవన్నీ కూడా ఈయన చాలా పరిశోధనలు చేశాడు. శాశ్వతంగా మంచు క్షీణతకి సంబంధించి, వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలు గడ్డకట్టిన నేలను ఎలా కరిగిస్తాయి, పర్వత మౌలిక సదుపాయాలను ఎలా అస్థిరపరుస్తాయో, మరియు జీవన విధానంపై
ఎలా ప్రభావం చూపుతాయో ఇవన్నీ కూడా అధ్యయనం చేయటం, అడవి మంటలు మరియు కార్బన్ ఉద్గారాలు, రాడార్ డేటా సెట్లను ఉపయోగించి ఈ సైబీరియన్ ఆర్కిటెక్ట్లోని టండ్రా మరియు బోరియల్ అడవి మంటల్ని ట్రాక్ చేయటం, ఇవన్నీ కూడా ఆయన పరిశోధనా పత్రాల్లో దొరుకుతాయి మనకి. ఇవన్నీ ఎక్కడ కనుగొనాలంటే గూగుల్ స్కాలర్, రీసెర్చ్ గేట్ లేదా ఆర్సిడ్ వంటి అకాడమిక్ డేటాబేసుల్లో ప్రత్యేకంగా సోనం వాంగ్చుక్ బ్రిజే యూనివర్సిటీ లేదా సోనం వాంగ్చుక్ ICIMOD అని వెతికితే ఆయన సవరణల యొక్క మొత్తం అంతా కూడా ప్రచురణల యొక్క విస్తృత జాబితా కనిపిస్తుంది. ఆయన పరిశోధనలు ఈ కింద వాటిలో సహా శ్రేణి భూ విజ్ఞాన మరియు వాతావరణ పత్రికల్లో క్రమం తప్పకుండా కూడా ప్రచురింపబడుతూ ఉంటాయి. రిమోట్ సెన్సింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎర్త్ సిస్టమ్ డైనమిక్స్, న్యాచురల్ హెజార్డ్ అండ్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్, ది ఇన్నోవేషన్, జియో సైన్సెస్. సోనం వాంగ్చుక్ అని కొట్టి ICIMODలో మనం చూస్తే ఇవన్నీ దొరుకుతాయి. కానీ ఈ మీడియా కథనాలు తరచుగా ఈ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ శాస్త్రవేత్త అని కాకుండా ఆవిష్కర్త లేదా పర్యావరణవేత్త అని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ఆయన్ను అగ్రశ్రేణి శాస్త్రవేత్తను పొగుడుతున్న మీడియా ఆ పదాలని సమస్యలను పరిష్కరించడానికి విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించే వ్యక్తి అనే వ్యవహారిక అర్థంలో కూడా వాడుతోంది. వాస్తవానికి ఈ ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేసి జైల్లో ఉన్న వాంగ్చుక్ ఒక సామాజిక పారిశ్రామికవేత్త మరియు అనువర్తిత ఇంజనీర్. అసలు సోనం వాంగ్చుక్ అంతా కూడా నేను పెట్టిన ఫోటో ప్రొఫైల్ చదివింది. ఆయన కనుక ప్రఖ్యాతిగాంచిన అగ్రశ్రేణి శాస్త్రవేత్త అయితే ఆయన పేరుతో ప్రచురితమైన పరిశోధన వ్యాసాలు, పీర్ రివ్యూలు, పత్రాలు ఎక్కడున్నాయి? ఎక్కడ దొరకవు మనకి. ఈ సోనం వాంగ్చుక్ ఊరికే ముసుగులో ఉన్న ఒక ఏజెంటు, ఎక్కడా కూడా శాస్త్రవేత్త కాదు, IIT కాదు, ఒక కెమికల్ ఇంజనీరు, ఒక రాజకీయ నాయకుడు కొడుకు, పూర్తిగా 2 NGOs నడిపిన వ్యక్తి. ఇక్కడ ఆ మిగతా వాళ్ళ పేర్లలో ఉన్న వాటిని అది తన పేరుతో గల ఉన్న ఇంకో వ్యక్తివి వాటి వాడుకుంటున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఆమరణ నిరాదీక్ష చేయటం నీటని వంకతో, నీటి పేపర్ లీక్ అని వెనక వేరే పెట్టుకునే ఎజెండా స్టూడెంట్స్ కోసం నిరాహార దీక్ష అని చెప్పడం, దానికి ఇక్కడ భారతదేశంలో ఉన్న యూత్ అంతా కూడా ఏదో రెచ్చిపోయి విద్వేషాలు వాళ్ళతో కలిసిపోతారనుకున్నారు. అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. ప్రస్తుతానికి వాళ్ళు ప్లాన్ మార్చారు. అది ఏంటి అనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.